నేటి నుంచి ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన, అది కూడా తెలంగాణలో 10 రోజులు 12 రాష్ట్రాలు అంటూ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆయన ఎన్నికల శంఖారావానికి, లోక్సభ ఎన్నికలు మొత్తం ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారని అనుకోవాలి. సో దానికి సంబంధించిన వార్తనైతే ఈనాడు ప్రధానంగా ప్రధాని షెడ్యూల్ను కూడా వివరిస్తూ ప్రధానంగా హైలైట్ చేసింది. నేటి నుంచి ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన 10 రోజుల పాటు 12 రాష్ట్రాలను ఆయన కవర్ చేయబోతూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల ప్రచార సభలు నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా ఆయన షురూ చేయబోతున్నారనే అంశాన్ని ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. ఇక ఆదిలాబాద్లో ప్రధాని మోడీ సభకు సిద్ధమవుతున్న వేదిక అంటూ కూడా ఫోటోను కూడా ఈనాడు హైలైట్ చేసింది. మనం చూస్తున్నాం తాజాగా దాదాపు 195 స్థానాలకి అభ్యర్థులను కూడా పలు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ప్రతిపక్షంలో ఉన్న చోటు కూడా అభ్యర్థులను అయితే లోక్సభ అభ్యర్థులను బీజేపీ 2 రోజుల క్రితమే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది నేతలైతే కూడా అసంతృప్తితో పార్టీని కూడా వీడిపోతున్నారు. ఈవెన్ తెలంగాణలో 9 స్థానాలకు ప్రకటించున్నారు. బట్ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాబురావును పక్కన పెడతాం జరిగింది. బట్ సోయం బాబురావు లాంటి వాళ్ళు కూడా ఈ రోజున పార్టీలో ఉండని వెళ్ళిపోతున్నట్టుగా అల్టిమేటం కూడా ఇచ్చున్నారు. ఇక రాజాసింగ్ లాంటి వాళ్ళు అయితే హైదరాబాద్ టికెట్ను మాధవీలతకి ఇవ్వడాన్ని కూడా ఆయన విమర్శిస్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా. ఈ అంశాలన్నిటితో పాటు ఈ రోజున ఇక అటువైపు ఇండియా కూటమి కూడా సిద్ధమవుతోంది. పాట్నాలో ర్యాలీ కూడా తీసింది నిన్న ఎన్డీఏకి పోటీగా. ఈ క్రమంలోనే మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈరోజు తెలంగాణ పర్యటన కూడా 2 రోజుల పాటు ఉండబోతుంది. ఆదిలాబాద్ అండ్ సంగారెడ్డిలో బహిరంగ సభలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా లీడ్ తీసుకునే ప్రయత్నం చేసింది ఈరోజు ఈనాడు. సో ఈనాడులో ఈ వార్త ప్రధానంగా ఇచ్చున్నారు. అదేవిధంగా జాతీయ నేతల సభలు కూడా ఉండబోతున్నాయనే అంశాన్ని ఒక లింక్డ్ స్టోరీగా ఇచ్చున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు జాతీయ నేతలు, పలు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా ఆల్రెడీ ఏదైతే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఇక ముందు కూడా జాతీయ నేతలు అందరూ కూడా పలు సభల్లో పాల్గొనబోతున్నారు అనే అంశాన్ని ప్రధానంగా ఈరోజు ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. తెలంగాణ షెడ్యూల్ అయితే ఆల్రెడీ ప్రచురించింది కూడా.